హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంకా ముందుగానైతే నేనైతే ఇలా దోశలకైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. రేషన్ బియ్యం అయితే కొంచెం దుమ్ముగా ఉంటాయి కదా, అందుకని అయితే ఇలా క్లీన్గానైతే చేసుకున్నాను. ఇంకా చేసుకొని 2 గ్లాసుల బియ్యం అయితే పోసుకుంటున్నానండి. దోశలు అయితే చాలా రోజులైతుంది అనేసి అయితే పోయాక దోశలు అయితే పోస్తున్నాను. ఇంకా దాంట్లో ఇసుక కూడా ఉంది. ఇంకా అందుకనేసి అయితే ఇలా బియ్యం అయితే గాలించుకుంటున్నానండి. ఇలా గాలిస్తే బియ్యం ఏంటంటే ఇంకా దాంట్లో ఉన్న ఇసుక మొత్తం కిందికైతే వచ్చేస్తుందండి. ఇంకా బియ్యం మొత్తం పైనవైతే ఇట్లా అనుకుంటూ ఉండాలి. ఇంకా నాకు కూడా అసలు ఫస్ట్ రాకపోతుండే అండి. ఇంకా నేనైతే నేర్చుకున్నాను ఇలా చేయడం అయితే. ఇంకా జొన్నలు ఇలానే చేస్తాను. జొన్నలు కూడా ఇలాగే ఇసుక ఉంటే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా జొన్నలు కూడా ఇలాగే చేస్తాను. ఇంకా బియ్యం కూడా రేషన్ బియ్యంలో మాత్రం కంపల్సరీగా ఇసుక ఉంటుందండి, రాళ్ళు ఉంటాయి దాంట్లో. ఇంకా చూడండి ఎంత వచ్చిందో, ఇలా వచ్చేస్తుందండి కిందికి మొత్తం. ఇంకా మీకు ప్లేట్లో కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇసుకనైతే ఇలా 7-8 రాళ్ళు అయితే వచ్చాయండి. ఇంకా దీంట్లోనైతే ఒక హాఫ్ గ్లాస్ అంతా మినప్పప్పు కూడా వేసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం ఒక సగం గ్లాసు మినప్పప్పు తీసుకొని ఇలా బాగా కడుక్కోవాలండి. ఇలా బాగా కడుక్కుంటే దాంట్లో మురికి అంతా పోతుంది. దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే బియ్యం కొంచెం తెల్లగా వస్తాయి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. ఇలా బాగా పిసికి కడిగితే బియ్యం కొంచెం తెల్లగా అవుతాయండి. ఇలా 2 సార్లు బాగా కడుక్కొని అయితే నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. ఇంకా నేనైతే మధ్యాహ్నం అయితే కడిగి పెట్టేస్తున్నాను నైట్ వరకు అయితే. ఇంకా చూడండి నైట్ వరకు అయితే నానిపోయాయి. ఇంకా ఇప్పుడైతే మిక్సీలో వేసి అయితే మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని అయితే మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకొని అయితే మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం వేసి చేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో అటుకులు అయినా వేసుకోవచ్చండి. నా దగ్గర అటుకులు లేవు కాబట్టి నేనైతే అన్నం వేస్తున్నాను. ఒక కప్ అంతా అన్నము, అది కూడా మెత్తని పేస్ట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. మీ దగ్గర అటుకులు ఉంటే నానబెట్టి అటుకులు వేసుకోండి ఒక కప్ అని. నా దగ్గర అటుకులు లేవని నేనైతే అన్నం అయితే వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం కలర్ బాగా వస్తుంది అన్నం వేస్తే, అందుకనేసి అయితే అన్నం వేస్తున్నాను. లేకుంటే అటుకులు వేసుకోవచ్చు. ఇలాగనైతే మొత్తం చేసుకొని అయితే నైట్ మొత్తం పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఇంకా మార్నింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇంకా మార్నింగ్ ఎంత బాగా పులిసిందో చూడండి. ఇలా అయితే వచ్చింది, మంచిగా పులిసిందండి. ఇలా పులిసిన తర్వాత ఇంకా దీన్ని అయితే ఒక దాంట్లోకి చిన్న దాంట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇది మొత్తంలో కలపకుండా ఒక చిన్న దాంట్లో తీసుకొని దాంట్లో ఉప్పు తగినంత ఒక చెంచా చక్కెర వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి అయితే మనం చట్నీ గురించి అయితే పల్లీలు వేసుకుందాము. నేనైతే ఒక 4-5 స్పూన్ల పల్లీలు వేసాను. వేయించుకొని అయితే ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇంకా దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అంతా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నాను దాంట్లోనే. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి. అది వేగిన తర్వాత కొంచెం కొబ్బరి వేసుకోవాలి. ఇలా కొబ్బరి వేసి వేగిన తర్వాత అయితే దాంట్లోనే పుట్నాల పప్పు వేసుకోవాలండి. ఇది పూల శనగపప్పు కూడా అంటారు, పచ్చి శనగపప్పు అంటారు. ఇలా పప్పు వేసుకోవాలి ఒక కప్ అంతా. ఇది వేసిన తర్వాతనైతే దీంట్లోనే కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఒక 2 రెక్కలు చింతపండు వేసుకోవాలి. ఇలా చింతపండు వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోనే ఆ పల్లీలు కూడా వేసేసుకోవాలి. ఆ పల్లీలు వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా ఇది మొత్తం మిక్సీ జార్లో వేసి అయితే మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాతనైతే ఇలా నేను మిక్సీ జార్లో వేసుకున్నాను చూడండి. ఇంకా దీంట్లో 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకా దీనికైతే పోపు అయితే పెట్టుకుందాం చట్నీకి అయితే. ఇంకా దీంట్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం మినపప్పు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి ఎండుమిర్చి ఇష్టం అండి. ఇంకా మా పిల్లలు ఎవరు తినరు కాబట్టి ఎండుమిర్చి వేస్తలేను. ఇలా వేయించుకొని అయితే దీంట్లో వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంకా ఆలుగడ్డది కూడా చేసుకుంటున్నాను నేనైతే. ఇంకా ఆలు కూడా ఇలా కట్ చేసి అయితే కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే దోశలు అయితే వేసుకుంటున్నాను చూడండి. దోశలు అయితే ఎంత బాగా వస్తాయో, సేమ్ హోటల్లో స్టైల్ లాగానే వస్తాయండి. కలర్ కూడా ఎంత బాగా వస్తుందో చూడండి. అన్నం వేసినందుకైతే కలర్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకొక దోశ నేను పైనుండి అది పెట్టి కూడా చూపిస్తాను చూడండి. హోటల్లో లాగా మనం ఆలుది కూడా చేసుకున్నాం కదా, అది కూడా దానిపైన ఇలా పెట్టుకోవాలి. మా పిల్లలకి ఇలా పెట్టుకొని చేస్తేనే చాలా ఇష్టం అండి. చాలా బాగా తింటారు. హోటల్ స్టైల్ లాగానే ఉన్నాయని చాలా బాగా అవుతాయండి. మీరు కూడా చూడండి ఎంత బాగా వస్తాయో దోశలు అయితే. నేనైతే దోశలు వేస్తే చాలా పని ఉంటుంది కాబట్టి ఎక్కువ చేయనండి దోశలు అయితే.
ఇంకా నేనైతే ఒక 1 మంత్కి ఒకసారి అయితే కంపల్సరీ అయితే దోశలు అయితే చేస్తాను. ఇలా అన్ని దోశలు అయితే వేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంకా నేను ప్లెయిన్ కూడా వేసాను దోశలు. ఇలా లోపల ఆలుగడ్డ పెట్టి కూడా చేసుకున్నాను. ఇలా ప్లెయిన్గా కూడా చేసుకొని అయితే తింటున్నానండి. సూపర్ టేస్టీగా ఉన్నాయి. చూడండి మీకే కనిపిస్తుంది కదా ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.